మొగోడను కొన్ని పిలిచిరట. మొగోడని మోల్కాల్చడానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. ఈ మాట నిజం, మీ అందరికి తెలుసు. ఇవాళ ఏం మాట్లాడతారు? మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మాకు అప్పు ఉడతలేదు, యాడికెళ్ళి తెచ్చియాలి అని ఇప్పుడు మాట్లాడుతున్నాం. అప్పుడేమో మాకు అపారమైన అనుభవం ఉంది, మేము చేస్తామన్నారు. ఒక్క మాట చెప్తున్నాం మిత్రులారా, ఇక్కడ నోళ్ళం మనమే కాదు, నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంత మోసం ఉంటుందా? ఇంత దగా ఉంటుందా? ఓట్లయితే రాని అవతల పడదామని ముచ్చట్నా? ఎంతవరకు ఇది కరెక్టు? తెలంగాణ ఎంత మంచిగా పోయేది, ఇప్పుడు బొందలు పడగొట్టినరా? ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మళ్ళీ అన్ని మోపైనాయి. ఇక దుకాణం పెడతామన్నారు, లొల్లు పెట్టిండ్రు, బొబ్బ పెట్టిండ్రు. ఇక ఓట్లయినాక ఎత్తడు, తవ్వడు, మోయాడు. బాయి పడతాం జోరుగా చెప్తే 6 నెలల ఏమయ్యారంటే ఇక ఆయనతో రేపు అవుతుంది, ఎల్లుండి అవుతుంది, సంక్రాంతికి అవుతుంది, దీపావళికి అవుతుంది, మార్చి 31కి అవుతుంది. మార్చి 31 లేదు, మన్ను లేదు, ఏది కూడా చేసింది లేదు. మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది. తెలివి తక్కువ పనితోని, అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగుండే, ఎంత బాగా పోతా ఉండే. మేము కష్టపడి కడుపు కట్టుకొని నోరు కట్టుకొని సంవత్సరానికి 10 నుంచి 15 వేల కోట్ల ఆదాయం పెంచినాం. అనేక రివ్యూ మీటింగులు చేసినాం. ఎంత బాగా తీసుకొని పోయినాం, తెలంగాణను ఎట్లా తయారు చేసినాం, ఆ విధంగా తీసుకొని పోయినాం. ఇవాళ ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తూ ఉంది. నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట. ఒక్క మాట మీరు అందరూ ఆలోచన చేయండి. తెలంగాణలో భూముల ధరలు ఎట్లుండే? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, బీఆర్ఎస్ రాజ్యం చేసినప్పుడు భూముల ధరలు ఎట్లుండే? ఆనాడు కొనేటోళ్ళు ఎక్కువ ఉండిరి, అమ్మేటోళ్ళు తక్కువ ఉండిరి. ఇవాళ ఆపతికి అమ్ముకుందామంటే భూములు కొనేటోడు ఉన్నాడా? అడుగుతున్నా భూముల ధరలు ఎక్కడికి పోయినాయి? ఎవరికన్నా 5 ఎకరాలు డాంబర్ రోడ్డు పక్కకుంటే నేను 5 కోట్ల మనిషిని, నేను కోటీశ్వరుని ధైర్యంలో రైతులు ఉండరు. ఇవాళ అడిగేటోడు ఉన్నాడా? ఉన్నదా? ఒక్కటే ఏడాదిలో గింత గల్లంత అవుతుందా? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమవుతుందా? ఇంకో మాట నేను అడుగుతా ఉన్నా. కరెంటును 35 ఏళ్ళు బాధపడ్డాం. నా బావి కాడ కూడా మోటార్లు కాలినాయి. బీఆర్ఎస్ వచ్చినాక, నేను ముఖ్యమంత్రి అయినాక ఒక్కటే ఏడాది బావులా దాన్ని చక్కగా చేసి 24 గంటల కరెంటు ఇయ్యలే, నడవలే. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 24 గంటల కరెంటు తేలేదా? మరి మా అంత సిపాయిలు లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా ప్రజల గోస ఉంచుకుంటా ఉన్నారు? మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, లంచాలు పెరుగుతున్నాయి. అది శాతం అయితే లేదా? మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్నా మోటార్ పెట్టడానికి? ఏం దౌర్భాగ్యం ఇది! ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం. మీరందరూ ఆలోచన చేయాలి. భూముల ధరలు ఎటుపోయినాయి, కరెంట్ ఎక్కడ ఎవడెత్తుకపోయా? మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను. 5 ఏళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం, ఓట్లు అడగము అని చెప్పిన నేను. ఎవడు చెప్పాలి? దమ్మున్నోడే చెప్పాలి. చేసి చూపించినాం, నడిపించినాం, ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం. కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం. అది మీరందరూ దానికి సాక్ష్యం. ఇలాగా మంచినీళ్ళు కట్నే ఇల్లు పెట్టినపోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయమల్ని అయిపోయింది. ఇంకా మంచినీళ్ళు కూడా ఇయ్యే శాతం అయితే లేదా? మేము ఇంత సిపాయిలం అంత సిపాయిలం అని ఎగిరెగిరి దుంకితే మాట్లాడితే మంచినీళ్ళు ఇచ్చే కూడా శాతం అయితే లేదా? మంచినీళ్ళు పోతాయి, కరెంటు పోతుంది, వడ్లు కొనే దిక్కు లేదు, వడ్లు కొంటాను రా.
కళ్ళాల కాడ 15 రోజులు వడ్లు కొనే దిక్కు లేదు, అడిగే దిక్కు లేదు. సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడా అని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం. మళ్ళీ అక్కడ దళారీలు, అక్కడ దోపిడీ, మళ్ళీ రైతాంగం దోపిడీకి గురవుతున్నది. మళ్ళీ 2014 కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది? ఇది ఎవరి అసమర్థత? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా? నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా, ప్రజలకు నేను అడుగుతా ఉన్నా. పేదలు గుడిసెలు వేసుకుంటారు, ప్రభుత్వ జాగాలలో పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా, వరంగల్తో సహా అనేక పట్టణాలలో, అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు కూడా కొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసి మౌనంగా ఉందామా, కొట్లాడదామా, ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది. దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇవాళ 14వ స్థాయికి, 15వ స్థాయికి తీసుకొని పోయినారు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయల్యమే అవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతూ ఉంది, చాలా దుఃఖం కలుగుతూ ఉంది. ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ ఇలా వెనుకకు అయిపోతున్నా ఉన్నది. మళ్ళా ఎవరు దీనికి కారణం? ఈ దుర్మార్గులు కాదా? నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? అడగాలి. ఎందుకోసం? టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం. ఏమంటారు? మీకేసినట్టు మాకేసినరా ఓట్లు, మాకు ఏడాదిన టైం ఇయ్యరా, ఏడాదిన అర్థమైన టైం ఇయ్యరా, మీకు కన్నేరురా అని అంటారు. కాబట్టి నేను నోరు తెరవలే, బయటికి రాలే. కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరకపోతే నల్లగొండలో పోయి ఒక గర్జన చేసి వచ్చినా కానీ నేను ఎక్కడ బయటికి రాలే, మాట్లాడలే. కానీ ఏడాది అర్థం అయిపోయింది, ఇంకేం పాడైంది? పువ్వు పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా? ఇంకేమన్నా వీళ్ళకి టైం ఎక్కడిది? వీళ్ళు ఏం చేస్తారు? చివరి 6 నెలలు అయితే ఎలక్షన్ అయినాయి. వీనికి ఉన్న టైమే 2.5 ఏళ్ళు. ఈ 2.5 ఏళ్ళలో వీళ్ళు చేస్తారు, మనం బతికి ముందర పడతామా? అందుకోసం ప్రజానీకం, మేధావులు, తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి. ప్రతిభాన్లు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి. మేధావితో పనిచేయాలి, ఆవేశంతో కాదు. ఆవేశంతో మనం నినాదాలు ఇస్తే కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాల. యాడ ఒడగొట్టుకున్నామో గాన్నే వెతకాలి, ఎక్కడ జారిపోయిందో ఆన్నే మళ్ళీ దొరకబట్టాలి. ఆ నైపుణ్యం, ఆ స్థాయి ఇవాళ రావాలి.